హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో రైస్ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అని తెలుసుకున్నాను వీడియోలో. సో జస్ట్ 5 minutesలో మనము టమాటో రైస్ ఇంట్లోనే హెల్తీ ఫుడ్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలని ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్, ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. అన్నము, టమాటాలు కడిగి ముక్కలు చేసి మిక్సీకి వేసుకున్నాను పేస్ట్ లాగా. కారం పొడి, పసుపు, గరం మసాలా, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డ పేస్టు, ఆవాలు, ఉద్దిపప్పు, సాల్ట్. అల్లం తెల్లగడ్డ పేస్టుకు 100 గ్రాములు అల్లము, 50 గ్రాములు తెల్లగడ్డలు వేసుకొని పేస్ట్ చేసుకుంటే, దాంట్లో వచ్చి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు చెడిపోకుండా ఫ్రెష్గా బాగుంటుంది ఈ పేస్ట్. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టాను. గిన్నె వేడయ్యాక కొద్దిగా ఆయిల్, తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్, వేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకున్నాను. టమాటాలు ఇట్లా బాగా వేగాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగించుకోవాలి ఈ పేస్ట్ను. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అంతా బాగా కలుపుకోవాలి. టమోటా రైస్ రెడీ.